దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయమున మనము వెనస్డే డివోషన్ కొరకు దేవుడిచ్చిన వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3-4 వచనములు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బెహెర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ప్రాణము గురించినటువంటి ప్రార్థన ఏలియా గారు చేస్తున్నారు. ఇక్కడ ప్రాణము మనం సాధారణంగా చూస్తే ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే, లేదా మరణ పడకలో ఉండి దేవా నా ప్రాణమును కాపాడుము, లేదా రోగంతో ఉన్నాను స్వస్థపరచుము అని ప్రార్థిస్తాం. కానీ ఇక్కడ ఏలియా గారిని చూసినట్లయితే నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రాణం గురించిన ప్రార్థన ఎంతోమంది ప్రార్థనలు చేస్తుంటారు. మన నిజ జీవితాలలో కూడా సమస్యలు వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు, అనారోగ్యం చేత మరణ పడకలో ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెడతారు. దేవా నా ప్రాణం తీసుకో, ఇంకా నేను భరించలేని సమస్యలన్నీ నాకు వద్దు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇక్కడ ఏలియా భక్తుని ప్రవక్తని మనం చూసినట్లయితే మొదటి వచనంలో గమనిస్తే, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతియు అహాబు యెజబేలునకు తెలియచెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక అని ఒక సమాచారము యెజబేలు ఏలియా గారికి పంపించగానే, ఈ సమాచారము వినిన వెంటనే ఏలియా ప్రవక్త మనసు లోపల ప్రాణమును కాపాడుకొనుటకై బయలుదేరినట్టుగా మనం చూస్తాం 4వ వచనంలో, మరి 3వ వచనంలో. కనుక ఇక్కడ చూస్తే ప్రాణమును కాపాడుకోవడానికి యెజబేలు చెప్పిన మాటను విని తను తప్పించుకు వెళ్తున్నాడు. దేని కొరకు వెళ్తున్నాడు అని అంటే ప్రాణమును కాపాడుకొనుటకే. కాబట్టి అతడి సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి, అంటే ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రాణంను కాపాడుకోవాలంటే ఏం చేయాలని మనం కూడా వెతుకుతాము. ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ ఫుడ్ తింటే బాగుంటుందేమో, ఇలా అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇది మంచి ఆహారము అని మనం కొన్ని పాటిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా యెజబేలు ఎప్పుడైతే తన దూతల చేత సమాచారం పంపించిందో, ఆ సమాచారము వినిన వెంటనే అతడు తన ప్రాణమును కాపాడుకొనుటకై లేచిపోయినట్టుగా బయలుదేరినట్టుగా మనము చూస్తుంటున్నాం. అయితే ప్రాణమును కాపాడుకొనుటకే పోయాడు. ఆయన యూదా సంబంధమైన బెహెర్షబాకు చేరి అచ్చట తన దాసుని ఉండమని చెప్పి, అనగా తనతో పాటు తన దాసుని కూడా తీసుకొని వెళ్ళడం, ఆయనను అక్కడ ఉండమని చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి వెళ్ళాడట. ఒక దినమంతా ప్రయాణం చేశాడట. ఆయన మనస్సు నిండా వేదన. ఆ వేదనను ఏం చేయాలో తెలియక ఆయన ప్రయాణం చేస్తూ ఒక దిన ప్రయాణం అంతా చేసిన తర్వాత బదరీ వృక్షం క్రింద కూర్చున్నట్టుగా ఆయన అక్కడ కూర్చొని ఆయన ఏమంటున్నాడంటే, మరణాపేక్ష గలవాడై దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడి నుండేమో యెజబేలు చేతిలో నుండి తప్పించుకొని ఆయన ప్రాణమును కాపాడుకోవటానికి తప్పించుకొని వెళ్ళినట్టు చూస్తాం. నిజమే, మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఈ దుష్టుని చేతిలో నా ప్రాణం పోవడం కంటే దేవాతి దేవుని చేతిలో నా ప్రాణం పోతే ఎంతో మేలు అనుకొని దేవునికి మొరపెట్టే సందర్భాలు, సంఘటనలు ఎన్నో ఉంటాయి. నిజమే దేవా, ఇదంతా నేను తట్టుకోలేను, మీ చిత్తమైతే నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసినటువంటి జాబితాలో అనేకల లిస్టు ఉండి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మరి ఏలియా గారు యెజబేలు చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడాలని తప్పించుకు వెళ్ళి ఉంటాడేమో.
అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని మరణాపేక్ష గలవాడై, అంటే ఇంకా నేను ఏం చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని ఆయన ప్రార్థన, మరణాపేక్ష ఆశ కలిగి ఉన్నాడు. పూర్తిగా ఇంకా నేను చనిపోవడం మేలు అనుకుంటాడు. మరి అదే మనము 18వ వచనంలో చూస్తే ఒక ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఏలియా గారు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన, అది మనకు ఊహలకు అందని ప్రార్థన. 18వ అధ్యాయం 38వ వచనం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసింది. ఎంత అద్భుతము, ఆశ్చర్యకరమైన అటువంటి సందర్భం. అది కూడా ఏలియా గారి ప్రార్థన ద్వారా జరిగినటువంటి సందర్భం. కానీ అది ఆయనకు తెలుసు. కానీ యెజబేలు చేతిలో మరణించుట కంటే దేవాతి దేవుని చేతిలో నా ప్రాణం పెట్టాలని ఇంటి నుండి బయలుదేరటమేమో ప్రాణమును కాపాడుకొనుటకై బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బదరి వృక్షం క్రింద కూర్చొనేమో మరణాపేక్ష కలవాడై, చనిపోవడానికి ఇంకా అయిపోయింది, నా పరిస్థితి ఏమి లేదు, నేను చేయాల్సిందంతా కూడా ముగించినది కాబట్టి మరణాపేక్ష ఆశ కలిగి ఉన్నాడు. మరణాపేక్ష కలవాడై ఆయన ప్రార్థన చూద్దాం మనం. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నా పితరులు గతించిపోయిన తరాలని గుర్తు చేసుకుంటున్నాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మటుకు చాలు, నేను చేయాల్సిందంతా కూడా నాతో చేయించుకున్నారు, ఇంతవరకు చాలు తండ్రి అని దేవుడి దగ్గర ఆయన మరణాపేక్ష గలవాడై పితరులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ఇక్కడ ఆయన అలసి సొలసినటువంటి శరీరముతో తన ప్రాణము విసుగు చెందినటువంటి ఆ యొక్క సమయంలో యెజబేలు చేతిలో పడకుండా, దుష్టుల చేతిలో పడకుండా, దేవా నీ చేతిలో నన్ను భద్రపరచు, నీవు నా ప్రాణము తీసుకో, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంకా చాలు నాకు నా ప్రాణం తీసుకునమని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నిజ జీవితాలలో కూడా అనేక సందర్భాలలో ఈ జీవితంలో వస్తున్న ఆటపోట్లను బట్టి అనేక మంది ఈ ప్రార్థన చేసి ఉండవచ్చు. నేను ఇలా అయితే బాగుండు, దేవా నన్ను తీసుకో, నాకు ఇంకా చాలు ఈ శ్రమలు అని చెప్పిన వారు అనేకులు ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టని దేవుడు. ఎందుకంటే ఆయుష్ అనేది దేవుడు ఇచ్చాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇచ్చాడో అది దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నది. మన ఊపిరి అంతా కూడా దేవుని చేతిలో భద్రపరచబడి. ఏలియాకి ఏం చేయాలో కూడా దేవుడు మరి దూతల ద్వారా పంపించినట్టు మనం తర్వాత భాగంలో చూస్తాం. ఇక్కడ మనము ఈరోజు తీసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ప్రాణము గురించిన ప్రార్థన. ప్రాణము గురించిన ప్రార్థన ఏం చేశాడు అంటే ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దుష్టుల నుండి ప్రాణహాని జరగకుండా తప్పించుకున్నాడు. కానీ దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాణం తీసుకో తండ్రి అని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రవక్తని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మనం అలాగే చూస్తే యోనా గ్రంథంలో కూడా మరి యోనా చేసిన ప్రార్థనని కూడా మనము గమనించవచ్చు. ఒకసారి యోనా గ్రంథం చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఇక్కడ యోనాను చూసినట్లయితే యోనా ప్రార్థన కూడా తన ప్రాణం గురించి ప్రార్థిస్తున్నటువంటి యోనాని చూస్తుంటున్నాం మనం. ఏమంటున్నాడంటే నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని మనవి చేశాను. మరి యోనా చేసిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది అనేది మరి మనం అది కూడా చూడాలి. ఎందుకంటే పై భాగంలోనే చూస్తే మనము 2వ వచనంలో చూస్తే యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. అనగా తను పారిపోయిన సందర్భాన్ని ఇక్కడ మరలా అయితే చెప్పడం మనం చూస్తుంటున్నాం.
ఎందుకు అనంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుడు చేసే మంచి నీ అంతయు కూడా యోనా గ్రహించి, దేవుడు చెప్పాడు నినివే పట్టణమునకు దుర్గతి కలుగునని నీవు ప్రకటించమని అన్నాడు. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన అత్యంత కృపగల దేవుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన జాలి కనికర సంపన్నుడు. నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను, కానీ ఆ కనికర సంపన్నుడు, ఆ జాలిగల దేవాతి దేవుడు మరల వారిని కరుణించును కనుక నేను తర్షీష్కు వెళ్ళిపోతాను అని ఆయన తర్షీష్కు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. మరి కనుక ఆయన వెళ్ళి అదే మాటని ఇక్కడ చెప్పుచు, నీవు ఇలా కీడు చేయక మానదు అని నాకు తెలుసు, అందు గురించి నేను పారిపోయానయ్యా అంటూ, ఇక నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేస్తున్నాడు. అనగా మరి దేవాది దేవుడు ఆయనను ప్రవక్తగా, ఒక చిన్న ప్రవక్తగా వాడుకుంటూ గొప్ప కార్యం ఆయన ద్వారా, ఆయన ప్రకటించడం ద్వారా పాపులందరూ పశ్చాత్తాపడినట్టుగా మనము 3వ అధ్యాయం చివరి భాగంలో చూస్తాం. మరి అలాంటి గొప్ప విషయము ఆయనకి దేవుని నామం మహిమార్థమై ప్రకటించినప్పుడు యోనా మాట విని ఆ నినివే పట్టణస్థులందరూ పాపము చేత ఉన్నవారు పశ్చాత్తాపడి దేవుని దరికి చేరారు. దేవుడు అది చూసిన వెంటనే జాలి కనికరము ప్రేమ ఆయనలో నుండి అత్యంత కృప అనేది బయలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అది వినిన యోనా ప్రార్థన, నన్ను చంపుము, నన్ను ఇంకా బ్రతకనీయకమయ్యా అని ప్రార్థించినట్లుగా చూస్తుంటున్నాం. అలాగే 8వ వచనంలో కూడా చూస్తే, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుటే నాకు మేలాయను. అంటే ఎలాంటి దుర్గతి పడుతుందా, ఏం పడుతుంది నినివే పట్టణమునకు అనుకొని అక్కడే ఉండి చూస్తున్నాడు. ఆయన చూస్తున్న సమయంలో ఆయన పడుకున్నప్పుడు దేవుడే మళ్ళీ అత్యంత కృపగలవాడు కనుక సొర చెట్టు నీడను ఆయనకు నెమ్మది కలిగించాడు. ఆయన ఎప్పుడైతే విశ్రాంతి అయిపోయిన వెంటనే మరలా అక్కడ ఎండ తగిలింది ఆయనకి. ఎండ దెబ్బ తగలగానే ఆయన ఏమంటున్నాడు అని అంటే, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు పలకరిస్తాడు, యోనా నేను నా పశ్చాత్తాప పడిన బిడ్డల్ని చేర్చుకోవడము న్యాయం కాదా అని యోనానే దేవుడు చక్కగా ముచ్చటిస్తున్నాడు. ఆయనను మందలిస్తున్నాడు, కోప్పడలేదు, గద్దించలేదు. కానీ యోనా ఇలా చేయడం న్యాయం కాదా, నా బిడ్డలు పశ్చాత్తాపడినారు, వారిని వారు తగ్గించుకొని ప్రభు తండ్రి దగ్గరికి వచ్చారు, నేను అలా చేయుట న్యాయం కాదా అని యోనాను ప్రశ్నించడం మనం చూస్తాం. కనుక ప్రాణం గురించి విసుగు చెందినటువంటి ఈ సమాజంలో అనేకులు కూడా ప్రాణం గురించి ప్రార్థించినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. కానీ దేవాతి దేవుడు విడిచిపెట్టకుండా మాట్లాడుతూ సరిచేస్తూ నడిపించి మరలా వాడుకున్నటువంటి సందర్భం కూడా మనం అక్కడ చూడగలం. అలాగే చూస్తే మరి ఏలియాను కూడా వాడుకున్న దేవుడు ఆయన మరణం నుండి జీవములోనికి నడిపించి ఇంకా కొంతకాలము ఆయనను వాడుకున్న దేవుడు. అలాగే మరి యోన విషయంలో కూడా యోనకి సర్ది చెప్పి ఆయనను సరి అయిన రీతిలో నడిపించగల సమర్థుడుగా దేవుడున్నాడు. మనం అలాగే చూస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం నిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఇక్కడ మోషే ప్రార్థన. మోషే కూడా నన్ను చంపుము విసికి వేసారిన పరిస్థితిలో ఉండి దేవుడి దగ్గర మొరపెడుచున్నాడు. ప్రజలందరూ వచ్చేసి అరణ్య యాత్రలో మరి మోషేను నిలదీసి అడిగినప్పుడు మరి మోషే ఏమనలేకుండగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి తండ్రి ఇది నాకు ఎందుకు ఈ భారము, నేను మోయలేని భారము నా చేతుల మీద పెట్టావు, నేనేం చేయాలి, ప్రజలందరినీ నేను ఇంకా మనం పై వచనం చూస్తే చాలా బాగుంటుంది, ఒకసారి చదువుదాము. 12వ వచనం, నేనే ఈ సర్వజనమును గర్భము ధరించి తినా, నేనే ఈ సర్వజనాన్ని గర్భము ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రుల
తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. దేవుడితో మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితులలో నేను వీరిని ఎలా చేయాలయ్యా? నేను గర్భం ధరించానా? నేను కన్నానా? నేను పాలిచ్చి పెంచానా? వీరందరినీ నేను తోడుకొని వెళ్ళుటకు, వీరందరినీ నేను నడిపించుటకు నేనేం చేశాను అని దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, ఈ సమస్త జనులకు ఇచ్చుటకు నాకు మాంసం ఎక్కడి నుండి వస్తుంది అని దేవుడి దగ్గర మాట్లాడుతూ తర్వాత చెప్తున్నాడు, నేను మోయలేని భారము నా వలన కాదు, నేను మోయలేని కనుక నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అనగా ఇహ లోకములో మన మానవులమైన మనకు వచ్చే చిన్న కష్టానికే దేవాతి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటాం. నన్ను చంపు, నాకు చాలా ఈ జీవితంలో వస్తున్నాయి ఆటుపోట్లు ఎదుర్కోవడం నా వల్ల కాదు అని ప్రార్థించుకుంటారు. కానీ భక్తుల జీవితాలలో మనము బైబిల్లో నుండి చూసినట్లయితే దేవుడు వారిపై పెట్టిన భారమును చేస్తూ మనుషుల దగ్గర కాదు కానీ దేవాతి దేవుడి దగ్గరే ఇంకా నాకు చాలు, నా జీవితము ముగించుచున్నాను అంటూ నా ప్రాణం తీసుకో లేదా నన్ను చంపు అని చెప్పినటువంటి మాటలు సందర్భాలని మనం చూస్తుంటున్నాం.